నడిపించును. అంటే ఆయన మనల్ని చేయబట్టి నడిపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క 9 నెలలు నడిపిస్తూనే ఉన్నాడు. ఈ యొక్క 10వ నెలలో దేవుడు మాట్లాడుతున్నదంటే, ఇదిగో క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. దేవునికి నిత్య మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, క్షామకాలం అంటే కరువు కాలమున, ఇదిగో కరువు అంటే కరువు ఉన్న ఆ సమయంలో తిండి అనేది దొరకదు. ఇదిగో కరువు ఉన్న సమయంలో మనము తినడానికి ఆహారము ఏది కూడా ఉండదు. కానీ ఆయన క్షామకాలములో కూడా నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచబోతున్నాడు. ఎప్పుడు నీవు ఆయనతో సహవాసము చేస్తూ, ఆయనకు నమ్మకముగా నువ్వు ప్రార్థన చేస్తూ, ఇదిగో ఆయనకు నమ్మకమైనటువంటి యథార్థమైన భక్తి జీవితం నువ్వు చేస్తున్నప్పుడు, ఇదిగో